ఇక రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఇందులో విచారణ అయితే ఇప్పుడు వేగవంతమవుతోంది. నిన్న పేర్ని నాని భార్య జయసుధను పోలీసులు విచారించారు. ఏకంగా 2 గంటల పాటు 45 ప్రశ్నలు అడిగారు పోలీసులు. అయితే పోలీసులు ఆమె సమాధానాలతో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. వే బ్రిడ్జ్ లో జరిగిన అక్రమాల గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. కాకినాడ పోర్ట్ బ్రోకర్ నుంచి మానస తేజ అకౌంట్లో డబ్బులు ఎందుకు పడ్డాయని ప్రశ్నించారు. తేజకి ఆమెకు ఎక్కువగా ఫోన్ సంభాషణలు ఉండటానికి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై కూడా ప్రశ్నించారు. అసలు వే బ్రిడ్జ్ ని ఎందుకు ట్యాంపరింగ్ చేశారు? ప్రభుత్వానికి గోడౌన్ ఎప్పుడిచ్చారు? గోడౌన్లో రైస్ తగ్గినట్టు ఎలా గుర్తించారు? తేజ అకౌంట్ ద్వారా లక్షల రూపాయల నగదు బదిలీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. ఇక పోలీసులు అడిగిన మెజారిటీ ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఆమె నుండి వచ్చినట్టు తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె పోలీసులకు తెలిపారు. మానస తేజ మీద నమ్మకంతో నిర్వహణ బాధ్యతలు ఆయనకే అప్పచెప్పామని అన్నారు. ఒకటి రెండు విషయాల మినహా మిగిలిన ప్రశ్నలకు తెలియదనే సమాధానం చెప్పారు ఆవిడ. అయితే ఆమెకు నిజంగానే తెలియదా లేదా తప్పించుకోవటం కోసం తెలియదని చెబుతున్నారా అనే విషయాన్ని పోలీసులు క్రాస్ చెక్ చేసుకోబోతున్నారు. ఈ కేసులో వేరే నిందితులను ప్రశ్నిస్తే ఈ వ్యవహారంపై పేర్ని జయసుధకు ఎంత అవగాహన నిజంగా తెలిసి చెప్పలేదా లేక నిజంగానే ఆమెకు తెలియదా అనే విషయాలను వేరే నిందితులను ప్రశ్నించి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత మరోసారి ఆమెను పిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కేసులో సోమవారం వరకు పేర్ని నానికి విచారణకు పిలిచే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి పిలిచే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు రేషన్ బియ్యం మాయం కేసులో పేరుని నాని భార్యను విచారించిన ఆవిడ మాక్సిమం క్వశ్చన్స్ కు తెలియదనే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే నెక్స్ట్ పోలీసులు ఏం చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే కనుక పేదల బియ్యం కేసులో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 2.5 గంటల పాటు విచారణ చేపట్టారు. దాదాపుగా విచారణ అధికారి యేసుబాబు 45 ప్రశ్నలకు సంబంధించి సంధించారు. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోడం బాధ్యతలను పూర్తి స్థాయిలో మానస తేజాకి ఇచ్చానని చెప్పి కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అసలు బియ్యం ఎందుకు పక్కదారి పట్టింది, ఎప్పుడు గోడం లీజుకి ప్రభుత్వానికి ఇచ్చారు, ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడన్నా తగ్గినట్టు మీకు సమాచారం ఇచ్చారా, అలాగే ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు తగ్గినట్లు గుర్తించి మీరు ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాశారు, అసలు బియ్యం తగ్గినట్లు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, సమాచారం ఇచ్చిన ఎందుకు సివిల్ సప్లైకి లేఖ రాశారు, అలాగే ఏదైతే మానస తేజకి సంబంధించి కూడా కాకినాడ పోర్టు బ్రోకర్ల నుంచి లక్షలాది రూపాయల నగదు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది, అసలు ట్రాన్స్ఫర్ అవడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి, అలాగే మానస తేజకి మీకు మధ్య చాలా ఎక్కువగా ఫోన్ సంభాషణ జరిగినట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఎందుకు ఈ స్థాయిలో జరగాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది, అంటే చాలా సాధారణంగా చూసుకుంటే మా నాని గారు చూసుకుంటారు కదా, మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, అసలు మీ పేరుతో కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మీరు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది అనేక ప్రశ్నలకి సంధించారు. దాదాపుగా 45 ప్రశ్నలకు సంబంధించి అడిగినా కానీ తెలియదు, గుర్తులేదు అనే సమాధానం ఎక్కువగా చెప్పడం జరిగింది. అయితే దాదాపు వే బ్రిడ్జి ట్యాపరింగ్ అనేది చాలా కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. ఎందుకు వే బ్రిడ్జిని ట్యాపరింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ట్యాపరింగ్ ఎందుకు చేశారు, నాని రాసిన లేఖకు సంబంధించి కూడా వే బ్రిడ్జి సక్రమంగా పనిచేయట్లేదని చెప్పి కూడా చెప్పారు. కానీ తాము చేపట్టిన విచారణలో మాత్రం ట్యాపరింగ్ జరిగినట్టు తాము గుర్తించాము. అసలు ట్యాపరింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ట్యాపరింగ్ చేస్తున్నాం, సో ఈ ట్యాపరింగ్ చేయడం మూలంగా గత 4-5 సంవత్సరాల కాలంగా ఈ బియ్యం తగ్గుదల జరిగే ఉంటది కదా అని చెప్పి అనేకమైన ప్రశ్నలకు సంబంధించి కూడా పోలీసులు అడగడం జరిగింది. కానీ దానికి ఆమె సరైన సమాధానం చెప్పలేదు. తనకు అనారోగ్యం కారణం మూలంగా అంతా తేజాన్ని చూసుకుంటున్నాడని చెప్పి చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఆమె ఇచ్చిన
సమాచారం మేరకు మానస్ తేజాని, కోటిరెడ్డినితో పాటుగా సివిల్ సప్లై అధికారులను కూడా మరొకసారి పోలీసులు విచారణ చేపడతారు. విచారణ చేపట్టిన తర్వాత మరొకసారి జయసుధకి నోటీసులు ఇచ్చి ఇంకోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసులో A6 గా ఉన్న పేరుని నానికి సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు 2 రోజుల క్రితం. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం వరకు కూడా పేరుని నానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.